ఏండోయ్, ఇవాళ మా అమ్మ మంచి అదిరిపోయే స్వీట్ చేసిందండి. ఈ స్వీట్ అనేది చాలా ఫేమస్ అండి. స్వీట్ అని కాదండి, హల్వా అని చెప్పుకోవాలి దీని పేరు. అదేనండి బాబు, ఈ మధ్యన ఇన్స్టాలో ఎంతో ఫేమస్ అవుతున్న మాడుగుల హల్వా. ఈ వంట కోసం మా అమ్మ చాలా రీసెర్చ్ చేసిందండి. దీన్ని మా అమ్మ పక్క కొలతలతో చేసిందండి. ఇంక తినిన దీని అవుట్పుట్ అనేది చాలా అదిరిపోయిందండి. టేస్ట్ అయితే దీన్ని మా అమ్మ పక్క కొలతలతో మీకు చెప్తుందండి. మీరు కూడా దీన్ని ఇంట్లోనే సింపుల్గా చేసేసుకునేలా చెప్తుందండి మా అమ్మ. ఇంక దీన్ని మా అమ్మ చెప్తుంది, చూడండి. ఓకే అండి, ఇక ఇది ఎలా వండాలో చూసేద్దాం. ఇది ఒక్క రోజులో అయిపోయే ప్రాసెస్ కాదండి. గోధుమలను 3 రోజులు నానబెట్టి వాటిని మెత్తగా రుబ్బి గోధుమ పాలను తీసి ఆ పాలతో ఈ హల్వా చేస్తారు. గోధుమ పాల కోసం ముందుగా గోధుమలను 3 రోజులు ముందుగా నానబెట్టుకోవాలండి. వీటిని రాత్రే నానబెట్టుకోవాలి. ఏ పూటకు ఆ పూట నీళ్లు మార్చుకోవాలండి, లేదంటే గోధుమలు వాసన వచ్చేస్తాయి. నేనైతే 1 కప్పు గోధుమలు తీసుకున్నానండి. మీరు మీ క్వాంటిటీ బట్టి తీసుకోవచ్చండి. 3 రోజుల తర్వాత గోధుమలు పట్టుకుని చూస్తే ఈ విధంగా మెత్తగా అవ్వాలండి. ఈ విధంగా మెత్తగా నానిన గోధుమలను మిక్సీ జార్లో వేసి 2 గ్లాసుల వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీనిని ఒక గిన్నెలోకి గరిటెతో కలుపుతూ నొక్కుతూ వడకట్టుకోవాలి. కావాలంటే మిగిలిపోయిన పిప్పిని మరలా జార్లో వేసుకొని తగినంత నీళ్లు పోసుకొని మిక్సీ పట్టుకోవచ్చండి. తర్వాత ఈ గోధుమ పాలలో 2 గ్లాసుల వాటర్ వేసుకొని మూత పెట్టి రాత్రంతా ఉంచాలి. ఉదయానికి ఈ విధంగా నీరంతా పైకి తేలి చిక్కని గోధుమ పాలు అడుగుకు చేరతాయి. తర్వాత పైకి తేలిన నీటిని నెమ్మదిగా వేరే గిన్నెలోకి వంపుకోవాలి. తర్వాత అడుగుని మిగిలిన గోధుమ పాలలో మళ్ళీ 1 గ్లాసు నీళ్లు వేసుకుని గరిటెతో ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 2-3 గంటలు పక్కన వదిలేయాలి. 2-3 గంటల తర్వాత పైకి తేలిన నీటిని మళ్ళీ వంపేసుకోవాలి. ఇప్పుడు అడుగుని మిగిలిన గోధుమ పాలను కొలుచుకోవాలి. నాకైతే ఈ లోటా నిండా వచ్చాయండి. ఇప్పుడు ఈ పాలను ఒక బౌల్లో వేసుకొని అదే లోటాతో 1.5 లోటా నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై మందమైన కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని 1/2 కప్పు బాదం జీడిపప్పు పలుకులు వేసుకుని దోరగా వేయించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే కడాయిలో 2 కప్పులు బెల్లం తురుము వేసుకుని కొద్దిగా వాటర్ వేసి హై ఫ్లేమ్లో బెల్లం కరిగించుకోవాలి. 1 కప్పు గోధుమ పాలకి 2 కప్పులు బెల్లం తురుము కరెక్ట్గా సరిపోతుందండి. మీరు తీపి ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చండి, అది మీ ఇష్టం. ఈ హల్వాకి పంచదార వాడకూడదండి, బెల్లం అయితేనే బాగుంటుంది. బెల్లం కరిగి లేత ఉండపాకం వచ్చే వరకు కరిగించుకోవాలండి. బెల్లం లేత ఉండపాకానికి వచ్చిన తర్వాత మనం తీసుకున్న గోధుమ పాలు కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలండి, అస్సలు ఆపకూడదు. ఆపితే ఉండలు కడుతుంది. దీన్ని ఇలా చేయి మార్చుకుంటూ కలుపుకుంటూనే ఉండాలండి. కావాలంటే మీరు ఎవరి సహాయమైనా తీసుకోవచ్చు, కలపటం మాత్రం ఆపకూడదు. చూసారండి ఇది ఎంత కష్టమో, కానీ ఒక్కసారి దీన్ని తిన్నాక మనం పడిన కష్టమంతా మర్చిపోతామండి. నన్ను నమ్మండి. హల్వా అనేది ఈ విధంగా అయిన తర్వాత 1 టీ స్పూన్ యాలకుల పొడి, 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలుపుకుంటూనే ఉండాలండి. ఈ హల్వాకి నెయ్యి ఎక్కువగా పడుతుందండి. వేసిన నెయ్యి పీల్చుకున్నాక మళ్ళీ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని కలుపుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూనే ఉండాలి. దీనికి నెయ్యి అనేది ఎంతవరకు పడుతుందో చెప్పలేమండి. హల్వా అంతా అయిన తర్వాత చాలా వరకు నెయ్యి మిగిలిపోతుందండి. ఇలా మిగిలిపోయిన దాన్ని వేరే స్వీట్స్ తయారీలో వాడుకోవచ్చు. ఈ విధంగా హల్వా పాన్ నుండి సెపరేట్ అయ్యి నెయ్యిని వదిలేసే వరకు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు నేతిలో వేయించి పక్కన పెట్టుకున్న బాదం జీడిపప్పు పలుకులు వేసుకుని బాగా కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా అయ్యాక ఒక ట్రేలో వేసుకుని నీట్గా పైన బాదం జీడిపప్పు పలుకులు వేసుకుని చల్లారాక ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇదేనండి ఎంతో ఫేమస్ అయిన మాడుగుల హల్వా. చూశారు కదండి, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. దీన్ని నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయిందండి. దీన్ని తయారు చేయడానికి ఎంత కష్టపడినా దీన్ని తినిన తర్వాత మీరు ఖచ్చితంగా కష్టం మర్చిపోవాల్సిందేనండి. ఇంక ఇదేనండి ఇవాళ రెసిపీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే ఈ మాడుగుల హల్వా మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇలా యాక్టివేట్ చేసుకుంటే మేము చేసిన వీడియోస్ డైరెక్ట్గా మీ ఫోన్లోకి వచ్చేస్తాయండి. అంతేనండి, బాయ్.